రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందంటున్నారు మాల మహానాడు నాయకులు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర నాయకులు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. ఇటీవల ఏపీఐఐసీ కార్యాలయం వద్ద కూడా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా నిర్వహించారు. అసలు ఏం జరిగింది? దీనికి గల కారణం ఏంటంటే ఎస్ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా చాలామంది రాష్ట్రంలో ఉండడం జరిగింది. గత 10 ఏళ్ళు ఎప్పుడు జరగనంత ఇబ్బంది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరిగింది. ఎందుకంటే ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మాకు రావాల్సిన ఏదైతే పరిహారం ఉందో, ఏదైతే నిధులు సబ్సిడీలు ఉన్నాయో ఎందుకు రావట్లేదని చెప్పేసి వీళ్ళందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడలేదండి అలాంటి పరిస్థితి. పారిశ్రామికవేత్తలు పని చేయటం, చేసుకుంటాం అంటే ఎస్సీ, ఎస్టీలని మెయిన్‌గా ఏంటంటే ఎప్పుడు కూడా పెద్ద స్థాయిలో ఉంచాలని చెప్పి ప్రభుత్వాల ఆలోచన ఉంటది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆలోచన పద్ధతిలోనే జరుగుతూ ఉన్నది. పని ఈసారి ఏం జరిగిందంటే మరి వాళ్ళకి నిధులు ఇవ్వకుండా, వాళ్ళకి చేయకుండా ఎందుకు మాకు నిధులు రావట్లేదు, మాకెందుకు సబ్సిడీలు ఇవ్వట్లేదని చెప్పేసి గజగజ వణికి చలిలో గత నవంబర్‌లో టెంట్ ఏయడం జరిగింది. టెంట్ ఏసిన సంబంధంలో కూడా అక్కడున్న లోకల్‌గా ఉన్న మంత్రి గారు ఒక ఆయన బెదిరించి, మీరు టెంట్ తీయకపోతే మీ అంతు చూస్తాను, మీ టెంట్ పీకేసేస్తానని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది అటు చూస్తే అసలు నిధులు లేవని చెప్పడం జరిగి, తర్వాత వాళ్ళకి సంబంధించిన మంత్రులు గాని, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీలకి మరి భారీ స్థాయిలో సొమ్ములు తీసుకోవటం, వాళ్ళ నిధులు రప్పించుకోవటం, వాళ్ళ కంపెనీలు డెవలప్‌మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీలని మీరు వేరుగా చూస్తున్నారా? అంటే బడాబాబులకినే ఈ ప్రభుత్వం కమ్ము కాస్తుందా? మరి ఎస్సీ, ఎస్టీలకి మీరు కొమ్ము కాయరా? అది మేము ఒక ప్రశ్న ఈ కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం. మీరు దళితుల్ని అన్ని వర్గాలను కూడా కలిసి ఓట్లేస్తేనే మీరు గద్దెనెక్కారు ఈరోజు. ఒక బడాబాబులే లేకపోతే అగ్రవర్ణాలు ఓట్లేస్తేనే మీరు గద్దెనెక్కల. ముందు అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మేము లోకల్‌గా చూస్తే మరి ప్రణాళిక ప్రకారం మీరు నిధులు లేవని చెప్పినప్పుడు మరి ఎమ్మెల్యేలకి, మంత్రులకి మీరు నిధులు ఎలాగిచ్చారు? మా దగ్గర అంతా కూడా ముందు టీజే భరత్ గారు కూడా దానికి సంబంధించి వాళ్ళ సొంత నిధికి కోట్ల మీద ఆయన నిధులు తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ టెంట్ ఏసారో ఆ టెంట్ ఏసిన కంగారులోనే మీరు నిధులు వెంటనే రాబట్టుకుని మీ కంపెనీ తీసుకున్నారు. మరి టెంట్ ఏసినందుకు వాళ్ళు బెదిరించారు. అంటే ఎస్సీ, ఎస్టీని బెదిరించడమే తప్ప మరి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు హక్కు అది. మాకు చట్టంలో కొన్ని హక్కులున్నాయి. హక్కు ప్రకారం ఎవరైతే దళిత పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన నిధులు ఇస్తే ఖచ్చితంగా కంపెనీని డెవలప్‌మెంట్ చేసుకొని మరికొంతమందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే వీళ్ళని సామాజికంగా వీళ్ళు తొక్కేయాలని ఆలోచనలో ఉన్నారా? వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ టెంట్‌లో కూర్చొని కూడా చాలా బాధపడుతున్నారు. మా పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి? మేము ఇవ్వాల్సిన జీతాలు ఎలాగ ఇవ్వాలి? మా పరిస్థితులు ఏంటి? అని మనోవేదనకు గురై చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒకటే చెప్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా చూడండి ఫేబా అని ఒక చట్ట ప్రకారం ఆ చట్టాన్ని కూడా దాన్ని మార్చే ప్రకారం తీసుకొచ్చారు. ఎందుకు మీరు మార్చుకున్నారు? అంటే ఇక్కడ కులాల పరంగా చూసుకుంటున్నారా? లేకపోతే పార్టీల పరంగా చూసుకుంటున్నారా? మరి మీరు ఏ రకంగా చూసుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చేయూతనిచ్చి, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇప్పిస్తే గతంలో కన్నా ఇంకా ముందుగా మిమ్మల్ని బెటర్‌గా చూసుకునే పరిస్థితి ఈ దళితుల్లో ఉంటది. మీరు దళితుల్ని అణగదొక్కాలని చూస్తూ ఉంటే రేపొద్దున వ్యతిరేకంగా వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకటే చెప్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వానికి, మీరు ఏదైతే మరి నిధులు ఇవ్వాలనుకున్నారో ఆ నిధులను కూడా ఎందుకు మీరు డెవలప్‌మెంట్ చేయలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఈ ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చిన నిధులను పక్కన పెట్టి వాళ్ళకి డబ్బులు లేవని చెప్పి బడాబాబులకి ఎలాగిచ్చారు? అంటే నిధులు లేకపోతే అందరికీ ఉండకూడదు కదా! మరి కొంతమందికి నిధులొచ్చి కొంతమందికి రావడం ఏంటి? మరి ఈ హక్కుల్ని మమ్మల్ని కాలరాసులే విధంగా, మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని తొక్కుబట్టే విధంగా, మమ్మల్ని అట్టడుగు వర్గాలను ఇంకా తొక్కేసే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉంటే మాత్రం చాలా దారుణంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. మరి మీరు బడుగు బలహీన వర్గాలనే పై స్థాయికి తీసుకెళ్ళాలని మీరు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. పూలే వర్ధంతి జరిగినప్పుడు లేకపోతే అంబేద్కర్ వర్ధంతి జరిగినప్పుడు, అంబేద్కర్ జయంతి జరిగినప్పుడు మేము దళితులకి ఇన్ని చేస్తున్నాం, అన్ని చేస్తున్నామని మీరు ప్రకటనలు చేస్తున్నారు. ప్రకటన చేయటం కన్నా మీరు ఆచరణలు చూపించండి. ప్రకటనలు చేస్తున్నారంతే. ఆచరణ మాత్రం శూన్యం అవుతుంది. ఇది దానికి ఉదాహరణే విజయవాడలో ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేసినప్పుడు మరి మీ ప్రభుత్వ అధికారులు ఏం చేశారు? మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. మీరు కంపెనీలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా మీరు ఈ కాలయాపన చేస్తే మరి కంపెనీస్‌ని ఏ రకంగా మరి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? అంటే ఆ కంపెనీలతో మీరు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోతే అప్పుల బాధలైపోయి, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అప్పుల పాలైపోయి, వాళ్ళకి ఇంకా అణగదొక్కే విధంగా చేస్తున్నారు తప్ప, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఆలోచన మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదు? అంటే ఆర్థికంగా ఎస్సీ, ఎస్టీలని పైకి తీసుకొస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తారనా? మిమ్మల్ని క్వెషన్ చేస్తారనా? లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారనా? ఒకటే అడుగుతున్నా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. మీరు నిజంగా ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన నిలబడి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు మించింది లేదు. ఇప్పటికైనా మీరు సబ్సిడీ రుణాలు వెంటనే వాళ్ళకి విడుదల చేసి పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటది. మీ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటది. ఏ ప్రభుత్వం వచ్చినా మీరు పని చేయండి.
మేము మీకు సపోర్ట్గా ఉంటాం. అంతే తప్ప మీరు చెడు చేసి వ్యవహారం చేస్తారని మీకు వ్యతిరేకంగా పెరుగుతుంది తప్ప మంచి మాత్రం రాదు. ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా సూక్ష్మ ప్రణాళిక నిధులు ఇస్తానని చెప్పి పేపర్ పట్టేస్తారు తప్ప మరి మండలాల్లో కొన్ని చోట్ల మరి 4 యూనిట్లు 5 యూనిట్లు చెప్తారు తప్ప అందరికీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే కొంతమందికి యూనిట్ పెట్టుకుంటేనే ఖచ్చితంగా ఇస్తానంటున్నారు. దాంట్లో పొలిటికల్ ప్రాలోభ్యం జరిగింది. దాంట్లో ఎవడైతే పార్టీలు తిరిగాడో వాళ్ళ మనుషులకే మీరు ఎదురుచుకుని మరి ఏ రకంగా ఆర్థికంగా మమ్మల్ని పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. దీంట్లో ఏ పొలిటికల్ చెయ్యి పెట్టకూడదు. ఎవరైతే నిజంగా జెన్యూన్‌గా ఎవరైతే యూనిట్ పెట్టుకుంటారంటారో వాళ్ళకే మీరు ఖచ్చితంగా మీరు సూక్ష్మ ప్రణాళిక నిధులు ఏర్పాటు చేయండి, సబ్సిడీ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మరి ప్రాజెక్టులు పెట్టుకునేవాళ్ళు కానీ లేదా యూనిట్లు పెట్టుకునేవాళ్ళు కానీ డబ్బులు ఇవ్వడం వల్ల ఏం మాత్రం దళితులు ఇంకా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఎస్సీలుగా మేము చెప్తున్నాం, నిజంగా మీరు గవర్నమెంట్ నుంచి రుణాలు ఇస్తే కనుక ఎవరైతే యూనిట్ ఉందో వాళ్ళకే ఖచ్చితంగా మీరు యూనిట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయండి. బ్యాంకు వారు కానీ లింకేజ్తో బ్యాంక్ లింకేజ్తో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూనిట్ ఉంటేనే యూనిట్ పెట్టుకుంటానంటేనే ఖచ్చితంగా ఇస్తే వాళ్ళు ఆర్థికంగా పైకి వెళ్తారు తప్ప డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని కొంతమందికి కొన్ని రకాలుగా ఖర్చులు చేసుకునే ఉపయోగం ఇప్పుడు కాదు ఇంకొక 50 ఏళ్ళు పోయినా సరే బడుగు బలహీన వర్గాలు బాగుపడే పరిస్థితి ఉండదు. దానికి వైఫల్యమే మరి బ్యాంకు కానీ లేదా అధికారులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముడుపులు తీసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు తప్ప మరి నిజంగా యూనిట్ పెట్టేలాగా మీరు ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేసినట్టయితే ఖచ్చితంగా మరి దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముందుకు తీసుకెళ్ళి ఇంకో 10 మందికి ఉపాధి చూపించే శక్తి వాళ్ళు నిలంపాలి తప్ప మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉద్యోగులు ఇచ్చే పరిస్థితులే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనీసం ఇలాంటి కంపెనీల ద్వారా కానీ లేదా ఇలాంటి యూనిట్ల ద్వారా కానీ ఆర్థికంగా మీరు ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకో 10 మందికి ఉపాధి చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఆర్థిక స్వావలంబన కోసం మీరు ఏర్పాటు చేయాలి. ఆర్థిక స్వావలంబన ఏ రకంగా రావాలి, ఆర్థికంగా ఏ రకంగా ఎదుగుతారు, ఈ వీళ్ళు దళితుల్ని ఏ రకంగా మనం ఆదుకుంటే వీళ్ళు మంచి పై స్థాయిలో ఉంటారని ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మాది ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయండి. మీరు అసలు మా కోసం ఆలోచనే లేదు, మీకు మా కోసమే పట్టించుకోరు. మీరు కనీసం పట్టించుకుని చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్తే పవన్ కళ్యాణ్ దగ్గర చెప్తే ఈ ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు చెప్తే మరి కనీసం చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. మరి మీరు ఈ ఎలక్షన్ అయ్యేదాకా మాత్రం మీకు ఎస్సీలు కావాలి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ప్రభుత్వం పార్టీ కావాలి తప్ప ఎస్సీల కోసం మీరు పట్టించిన నాదుడు లేడు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రెజర్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మీద ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రెజర్ తీసుకొస్తే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలకి న్యాయం జరుగుతుంది. ఎక్కడ క్షేత్రస్థాయిలో మరి ఎవరైతే చిన్నగా షోడగొట్లు కానీ లేకపోతే కిరణ కొట్లు కానీ పెట్టుకుని స్వాలంబనతో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా దీని మీద మీరు పూర్తిగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా వెనుకబడతానాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా మీరు తయారు చేయాలని మేము కోరుతున్నాం. లేదంటే రానున్న రోజుల్లో కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కొన్ని ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏదైతే రుణాలు ఏదైతే ఇస్తున్నారో మరి గతంలో మనం వెళ్ళిపోయిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని పథకాలను ఎత్తేయడం జరిగింది. మేము అదే చెప్తున్నాం వాస్తవంగా ఆ పథకాలను ఎత్తేయడం జరిగింది. ఏదైతే ఇంటింటికి 10,000 15,000 ఇచ్చేసి సరిపెట్టేశారు తప్ప ఎవరికి కూడా రుణాలు ఇవ్వలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పడిందని మేము ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఎంతవరకు ఇస్తారని మేము ఆలోచన చేస్తున్నాం. ఏమే మండలంలో ఎంతమందికి ఎన్ని యూనిట్లు ఇస్తున్నారని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పార్టీతో సంబంధం లేకుండా ఎవరైతే జెన్యూన్గా ఉన్నాడో ఎవరైతే మరి చిన్న స్థానంలో ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా ఎదుగులాగా మీరు చేయాలి తప్ప డబ్బున్నవాడికి మీరు రుణాలు ఇస్తాం వల్ల ఉపయోగం లేదని ఈ ప్రభుత్వ అధికారులకు కానీ చెప్పదు. ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే పేదరికలు ఉన్నారో వాళ్ళని పై స్థాయికి తీసుకొచ్చి ఆలోచన చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. బడాబాబుల కంపెనీలకు రుణాలు ఇచ్చే ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు నన్నేటి పుష్పరాజు. ఇదే విధానం కొనసాగితే మాలమహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదంటున్నారు. విడుదల శేఖర్తో మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.